వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. 2029 ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కూటమి ఎమ్మెల్యేలు తమ సంతతిని ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. తమ వారసుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేతలెవరు? వారి ఆలోచనలు, ప్రయత్నాలు ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో వారసత్వ అంశం తల్లిదండ్రుల పదవులు, పలుకుబడిని చూపిస్తుంది. ఇది వ్యక్తిగత సామర్థ్యం కంటే కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పిల్లలు, కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం, సులువుగా పదవులు పొందడం సర్వసాధారణ అంశం. కానీ ఇది కొత్త నాయకత్వం ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది అన్న చర్చ జరుగుతోంది. కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలం, అనుచరగణం వారసులకు కలిసొస్తాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి రాజకీయ వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ వారసులను రేసులోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి వారిలో ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నవారితో ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎవరికి వారు తమ వారసులకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇప్పుడు నియోజకవర్గాల్లో ప్రజలతో పాటు పార్టీ నేతల దగ్గరకు పంపుతున్నారు. నేరుగా క్యాడర్తో సంబంధాలను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో రాబోయేది వారసుల కాలమే అన్న చర్చ జరుగుతోంది. రాజకీయ వారసులను ప్రోత్సహిస్తున్న నేతల్లో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా అదే బాటలో ఉన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను గత ఎన్నికల్లోనే బరిలోకి దించాలని భావించారు. కానీ రాజకీయాల్లో అనుభవంతో పాటు ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అవకాశం ఇవ్వలేదు. 2029లో కుమారుణ్ణి నిలబెట్టాలి అనే ఆలోచనలో గంటా ఉన్నారని వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో నిత్యం కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారో, రవితేజ కూడా అదే తరహాలో ప్రజల్లో ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. అధికారిక, అనధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ అప్పుడప్పుడు ప్రత్యర్థి పార్టీలపై వాడి వేడి విమర్శలు చేస్తూ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. మరోవైపు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు తన కుమారుడు ప్రతాప్ రుద్రను వారసుడిగా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో మమేకమవుతూ ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్రతాప్ రుద్ర సందడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడికి సీట్ ఇవ్వాలని వెలగపూడి కోరే అవకాశం ఉంది. ఇక నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎప్పటినుంచో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని విజయ్ ఆశించినప్పటికీ కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ కేటాయించడంతో సాధ్యం కాలేదు. విజయ్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అది పార్లమెంటు సీటుగా లేక నర్సీపట్నం అసెంబ్లీ స్థానానికా అన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు అయ్యన్న పాత్రుడి చిన్న కుమారుడు రాజేష్ కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ను ఆశిస్తున్నారని వినిపిస్తోంది. అవకాశం ఎవరికి వస్తుందో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబు తన కుమారుడు మౌర్యను రాజకీయ వారసుడిగా ఫోకస్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కుమారుని ముందుంచుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయించాలి అన్న ఆలోచనలో ఉన్నారని వినిపిస్తోంది. అలాగే మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి తన కుమారుడు అప్పలనాయుడిని ఎమ్మెల్యేగా చూడాలని భావిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. గతంలో పెందుర్తి టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అలాగే నారా లోకేష్ బృందంలో చురుగ్గా వ్యవహరించారు. ఆ మధ్య కొంత వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్లీ యాక్టివ్గా మారారు. వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని తహతహలాడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు తన కుమార్తె దీపికను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు.
ముందుగా కార్పొరేటర్ స్థానానికి పోటీ చేయించి ఆ తర్వాత అసెంబ్లీ బరిలో దింపాలని భావిస్తున్నారని కమలం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న దీపికను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలి అన్న ఆలోచనలో విష్ణుకుమార్ రాజు ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేల వారసత్వ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.